ఇంతకీ నాకు డౌట్, ఈ రెడ్ చట్నీ చూసి ఏ పచ్చడి అనుకున్నారు? ఇదైతే అల్లం పచ్చడి, దట్టు నిలువ పచ్చడి. మీరు కూడా ట్రై చేసే విధంగా చాలా తక్కువ క్వాంటిటీస్ తో చూపించబోతున్నా. ఇది కొంచెం చేస్తేనే ఈజీగా 2 months వచ్చేస్తుంది. అందరి దగ్గర ఇలా మెజరింగ్ చేసుకునేవి ఉండవు కాబట్టి టీ గ్లాస్ మెజర్మెంట్స్ చూపిస్తున్నా. ఫస్ట్ ఈ గ్లాస్ తో 3 గ్లాసుల వాటర్ ని మరిగించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 teaspoon మెంతులు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు 50 grams అల్లం, అంటే ఈ గ్లాస్ తో 1 గ్లాస్ అల్లం తోలు తీసి ముక్కలు చేసి ఎండలో ఆరబెట్టాలి. నెక్స్ట్ 50 grams వెల్లుల్లి, గ్లాస్ కంటే కొంచెం తక్కువ వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు 50 grams చింతపండు, అంటే గ్లాస్ కు నింపుగా వత్తకుండా తీసుకుంటే. కాడలన్నీ తీసి ఈ మరిగించిన వాటర్ పూర్తిగా చల్లారాక ఈ చింతపండు, మెంతులు, పసుపు వేసి గంట సేపు వదిలేయాలి. ఈ గంటలో మెంతులు నానతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఈ నానబెట్టిన చింతపండు, అల్లం, వెల్లుల్లి, హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ చేసి నెక్స్ట్ 3/4 గ్లాస్ కారం, 1 గ్లాస్ నింపుగా బెల్లం, అంటే 100 గ్రాముల బెల్లం వేసి బాగా అంతా నలిగిపోయేంత వరకు మిక్సీ చేసి తాలింపు వేసుకోవాలి.